భారత టెస్ట్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్లో ఎవరూ ఊహించని ఆట తీరుతో శార్దూల్ ఠాకూర్ అందరినీ ఆశ్చర్యపరిచారు. శార్దూల్ ఠాకూర్ మొదట బౌలింగ్లో 4 వికెట్లు పడగొట్టాడు. ప్రముఖ బౌలర్లు ఆయన జస్ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేదు. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తలా 2 వికెట్లు మాత్రమే తీశారు. ఈ పరిస్థితుల్లో శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు తీసి అదరగొట్టాడు. అదే కాకుండా తర్వాత బ్యాటింగ్లోనూ తన సత్తా చాటాడు. 68 బంతుల్లో 122 పరుగులు చేసి అదరగొట్టాడు. దీని ద్వారా నితీష్ కుమార్ రెడ్డిపై ఒత్తిడి పెరిగింది. ఎందుకంటే దీనికి ముందు ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి ఒకే ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే సాధించాడు. అలాగే బౌలింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. కానీ శార్దూల్ ఠాకూర్ ప్రాక్టీస్ మ్యాచ్ల్లో చేసిన ప్రదర్శనల కారణంగా అతని ప్లేయింగ్ 11లో చేర్చాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి శార్దూల్ను చేర్చాలంటే మరొక ఫాస్ట్ బౌలర్ను తొలగించాలి, లేదా ఆల్రౌండర్గా ఉన్న నితీష్ కుమార్ రెడ్డిని తొలగించాలి. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో నితీష్ కుమార్ రెడ్డిని తొలగిస్తారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. నితీష్ కుమార్ రెడ్డి టెస్టులో ఆస్ట్రేలియాలో చేసిన ఒక సెంచరీ తప్ప మరే ఇతర గొప్ప ప్రదర్శన చేయలేదు. ముఖ్యంగా బౌలింగ్లో నితీష్ కుమార్ రెడ్డి రోజురోజుకు పేలవంగా మారుతున్నాడు. ఇటీవల జరిగిన IPL సిరీస్లో కూడా అతని బౌలింగ్, బ్యాటింగ్ రెండూ పేలవంగానే ఉన్నాయి.